ప్రతిరోజు గోల్డ్ రేట్ మారుతుంది. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా మీ మనసులో వచ్చిందా? ఈ బంగారం ధరను నిజంగా ఎవరు నిర్ణయిస్తారు? జ్యువెలరీ షాపులా, ప్రభుత్వమా, లేక మార్కెటా? ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే గోల్డ్ రేట్ను ఒక్క దేశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్ణయిస్తుంది. డాలర్ విలువలో చిన్న మార్పు వచ్చినా బంగారం ధర కదలడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు అస్థిర పరిస్థితుల్లో సేఫ్ అసెట్ వైపు వెళ్తారు. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది. అప్పుడు ప్రజలు డబ్బు నిల్వ చేయకుండా బంగారాన్ని ఎంచుకుంటారు. డిమాండ్ పెరిగితే ధర సహజంగానే పైకి వెడుతుంది. అందుకే గోల్డ్ రేట్ మార్పు యాదృచ్ఛికం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రతిబింబం. మీకు తెలుసా, గోల్డ్ రేట్ పై అత్యంత ప్రభావం చూపేది డాలర్ విలువ. ప్రపంచ ట్రేడింగ్ ఎక్కువగా డాలర్లోనే జరుగుతుంది. డాలర్ బలంగా ఉన్నప్పుడు బంగారం స్థిరంగా ఉంటుంది. కానీ డాలర్ బలహీనపడిన క్షణంలో పెట్టుబడిదారులు బంగారం కొనడం పెంచుతారు. ఎందుకంటే బంగారం ఒక గ్లోబల్ సేఫ్ అసెట్. స్టాక్ మార్కెట్ పడిపోయినా, కరెన్సీ విలువలు మారినా బంగారం మీద నమ్మకం తగ్గదు. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా తమ రిజర్వ్స్ గా బంగారం నిల్వ చేస్తాయి. బ్యాంకులు గోల్డ్ కొనుగోలు పెంచితే మార్కెట్కు సిగ్నల్ వెళ్తుంది. డిమాండ్ పెరిగి ధర పైకి కదులుతుంది. అందుకే గోల్డ్ రేట్ కేవలం స్థానిక విషయం కాదు, ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ మూవ్మెంట్ ఫలితం. ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం, కానీ మన డబ్బు విలువ తగ్గడం. ఈ పరిస్థితిలో ప్రజలు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గుతుంది, కాబట్టి వారు బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. చరిత్ర చెబుతోంది, దీర్ఘకాలంలో బంగారం విలువ స్థిరంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మార్కెట్ ధర పైకి వెళుతుంది. ఇది కేవలం ఆర్థిక సూత్రం మాత్రమే కాదు, మానసిక భద్రత భావన కూడా కారణం. భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగినప్పుడు ప్రజలు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుతారు. అక్కడే బంగారం ప్రధాన ఎంపికగా మారుతుంది. భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయం మరియు భావోద్వేగం. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు, ఈ ప్రతి సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయం. దసరా, దీపావళి, అక్షయ తృతీయ సమయంలో జ్యువెలరీ షాపుల్లో భారీగా కొనుగోలు జరుగుతుంది. డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు మార్కెట్ ధర సహజంగానే పైకి కదులుతుంది. భారత కుటుంబాలు బంగారాన్ని భద్రతగా భావిస్తాయి. అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆస్తిగా చూస్తాయి. ఈ స్థిరమైన డిమాండ్ కారణంగా దీర్ఘకాలంలో గోల్డ్ రేట్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభం జరిగినప్పుడు గోల్డ్ రేట్ ఎందుకు ఒక్కసారిగా పెరుగుతుంది? యుద్ధం మొదలైనప్పుడు స్టాక్ మార్కెట్ అస్థిరంగా మారుతుంది. కరెన్సీ విలువల్లో పెద్ద మార్పులు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు భయపడతారు. భయం పెరిగిన క్షణంలో వారు రిస్కీ పెట్టుబడులను వదిలి సేఫ్ అసెట్స్ వైపు మారుతారు. అందులో మొదటి ఎంపిక బంగారం. చరిత్రలో ప్రతి ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం తన విలువను నిలబెట్టుకుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ సమయంలో గోల్డ్ రిజర్వ్స్ పెంచుతాయి. డిమాండ్ పెరిగి ధర పైకి వెడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులను గమనిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, కరెన్సీ అస్థిరంగా ఉంది, మరియు పెట్టుబడిదారుల ఆలోచన విధానం మారుతోంది. రిస్క్ తగ్గించే పెట్టుబడుల వైపు ప్రజలు మొగ్గుతున్నారు. అక్కడే బంగారం ప్రధాన ఎంపికగా మారుతుంది. చరిత్రను పరిశీలిస్తే తాత్కాలికంగా ధర పడిపోయినా దీర్ఘకాలంలో తిరిగి పెరిగిన ధోరణి కనిపిస్తుంది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయి. ఇది మార్కెట్కు బలమైన సంకేతం. రిజర్వ్స్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ధర పైకి కదులుతుంది. బంగారంపై ఉన్న విశ్వాసం కేవలం మార్కెట్ కారణం కాదు, అది మానసిక భద్రత భావనతో కూడా సంబంధం ఉంది. స్టాక్స్ మరియు ఇతర పెట్టుబడులు లాభాలు ఇవ్వగలవు, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం మాత్రం స్థిరమైన విలువను కలిగి ఉంటుంది. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజలు బంగారం కొనడం పెంచుతారు. భవిష్యత్తుపై భయం పెరిగినప్పుడు సురక్షిత ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అయితే ఇది మరింత బలంగా ఉంటుంది. కుటుంబాలు బంగారాన్ని భద్రతగా భావిస్తాయి. ఈ విశ్వాసం కారణంగా కాలం మారినా గోల్డ్ డిమాండ్ పూర్తిగా తగ్గదు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఇప్పుడే గోల్డ్ కొనడం సరైన సమయమా, లేక ఇంకాస్త వేచి చూడాలా? మార్కెట్ ట్రెండ్స్, ఇన్ఫ్లేషన్ మరియు గ్లోబల్ పరిస్థితులు గోల్డ్ రేట్ను నిర్ణయిస్తాయి. తాత్కాలిక మార్పులు సహజం, కానీ దీర్ఘకాలంలో బంగారం విలువ స్థిరంగా పెరుగుతుంది. అందుకే నిపుణులు చెబుతారు, బంగారం కేవలం ఆభరణం కాదు, అది ఒక సేఫ్ ఫైనాన్షియల్ అసెట్. గోల్డ్ రేట్ మార్పు యాదృచ్ఛికం కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మానవ భావోద్వేగాలు మరియు పెట్టుబడి మనస్తత్వం కలయిక. తరువాత గోల్డ్ రేట్ పెరిగిందని విన్నప్పుడు ఇది కేవలం ధర మార్పు కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రతిబింబమని గుర్తుంచుకోండి.